ఓకే అండి, అందరికీ నమస్కారం. ఒక 2024 నుండి 25కి సంబంధించిన టాప్ అవార్డ్స్ అండి ఇవి. రేపు ఏపీడిఎస్సి కానీ ఏపీడిఎస్సి త్వరలో జరగబోతున్న పీసీ ఎగ్జామ్ కానీ ఇవన్నీ కూడా టోటల్ ఎనఫ్ మనకి ఇక్కడ నుంచి. ఓన్లీ ఇవే కాకుండా ఎన్టీపీసీ ఎగ్జామ్ రేపు తెలంగాణలో రాబోతున్న భారీ నోటిఫికేషన్ నేపథ్యంలో అవార్డ్స్ నుండి ప్రతి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా అడుగుతాడు. టోటల్ అవార్డ్స్ మీకు కవర్ అయి ఉంటాయండి. ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఈ అవార్డు ఎడిషన్ ఇస్తుంది, ఈ అవార్డుని ఏ రంగంలో ఇస్తున్నారు, ఈ అవార్డు తొలి గ్రహీత పేరేమిటి, ఈ మధ్య ఈ అవార్డు ఎవరికి వచ్చింది, చాలా ఇంపార్టెంట్ అండి. అవార్డ్స్ నుండి ప్రశ్నలు ఏంది, ఎనీ ఎగ్జామ్ పేపర్ ఉండదు, తప్పనిసరిగా మనకు అడుగుతాడు అవార్డ్స్ నుండి ఇక్కడ. ఓకే, మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది, యాప్ను కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. టోటల్ ఏపీడిఎస్సి, ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ డిఎస్సి, ఓకే, ఎన్టీపీసీ ఎగ్జామ్, ఏపీ హైకోర్టు జాబ్ సంబంధించిన ప్రతి ఒక్క అంటే అన్ని కోర్సులకు సంబంధించిన క్లాసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. టోటల్ ఎనప్ అండి. ఇక్కడ నుంచి అవార్డ్స్ నుండి ప్రశ్న లేని రేపు ఎగ్జామ్లో అంటే బిట్స్ ఉండవండి ఇక్కడ. సార్, 2025 సంవత్సరం అంతర్జాతీయ మ్యాన్ బూకర్ బహుమతి గ్రహీత భవానీ ముస్తక్ ఈమెకు లభించింది. భారత్ నుండి ఈమె ఎన్నో మైల్ అని చెప్పి ఇక్కడ అడుగుతుందండి. ఇక్కడ భారత్ నుండి ఎన్నో మైల అయ్యా. ఇక్కడ వచ్చేసి 2022లో ఇక్కడ మరి భారతదేశానికి అంతర్జాతీయ అంటే మ్యాన్ బూకర్ బహుమతి లభించింది. ది శాండ్ ఆఫ్ డోమ్, ఇసుక సమాధి అనే నవలకి ఈ బహుమతి భారత్కి ఇక్కడ రావడం జరిగింది. మ్యాన్ బూకర్ బహుమతి ప్రపంచంలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే నోబెల్ బహుమతి. కామన్వెల్త్ దేశాల్లో అత్యున్నతమైన బహుమతి అంటే ఇక్కడ మ్యాన్ బూకర్ బహుమతి అండి. ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ను ఓన్లీ ఇక్కడ ఆంగ్లంలో నవలలు రాస్తున్న రచయితలు మాత్రమే ఈ బహుమతిని ఇస్తారు. మరి ఇంటర్నేషనల్ ఇక్కడ మ్యాన్ బూకర్ బహుమతి వేరు, ఇంటర్నేషనల్ ఇక్కడ మ్యాన్ బూకర్ బహుమతి వేరు. ఓన్లీ మ్యాన్ బూకర్ ప్రైజ్ని ఇక్కడ మరి ప్రధానంగా అంటే అంతర్జాతీయ స్థాయిలో అనువాద రచయితలకి అంతర్జాతీయ మ్యాన్ బూకర్ బహుమతిని ప్రకటిస్తుంటారు. ఓన్లీ మ్యాన్ బూకర్ బహుమతిని కామన్వెల్త్ దేశాల రచయితలకు ప్రకటిస్తుంటారు ఇక్కడ ప్రధానంగా. అయితే ప్రధానంగా వచ్చేసి మనకి మ్యాన్ బూకర్ బహుమతి ఈ భారత్ నుండి స్వీకరించిన తొలి మహిళ ఆమె ఎవరు సార్ అండి? ఇక్కడ తొలి మహిళ ఇక్కడ ఓన్లీ మ్యాన్ బూకర్ బహుమతిని స్వీకరించిన తొలి మహిళ అంటే అరుంధత్ రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకు వచ్చింది. మరి ఇక్కడ 2025 సంవత్సరానికి అంతర్జాతీయ మ్యాన్ బూకర్ బహుమతి గ్రహీత భవానీ ముస్తక్. భారత్ నుండి ఈమె ఎన్నో మహిళ. 2022లో ఈ బహుమతి ఎవరికి? ఇక్కడ గీతాంజలి శ్రీ. గీతాంజలి శ్రీ అనే మహిళ ఒక హిందీ రచయిత్రి. ది శాండ్ ఆఫ్ డోమ్ అనే నవలకి ఇచ్చారు. ఒక భవానీ ముస్తక్ ఈమె కన్నడ రచయిత్రి. ఈమెకి ఈ బహుమతి వచ్చింది 2022కు. ఈ దేశం నుండి ఒక అంతర్జాతీయ మ్యాన్ బూకర్ బహుమతి ఇద్దరు మహిళలకు ఇచ్చారు. 2022లో గీతాంజలి శ్రీ, 2025లో ఇక్కడ అంటే భవానీ ముస్తక్ ఈమెకి ఇక్కడ రావడం జరిగింది. ది హార్ట్ ల్యాంప్ అండి. ఇక్కడ ది హార్ట్ ల్యాంప్, ఈ హార్ట్ ల్యాంప్ అనే నవలకి ఈమెకి అవార్డు రావడం జరిగింది. దక్షిణ భారతదేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపైన, హింస పైన
ఈమె రాసిన యొక్క నవలండి. ఒక భారతీయురాలు ఈ బహుమతిని స్వీకరించింది. ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతి కామన్వెల్త్ దేశాల రచయితలకు ఇస్తారు. 1969లో ఇంగ్లాండ్లో ప్రారంభించారు. ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతి ఇద్దరు భారతీయ మహిళలకు ఇచ్చారు. ఒక ఆమె అరుంధతి రాయ్, మరొక ఆమె కిరణ్ దేశాయ్. ఒక విఎస్ నైపాల్ కానీ, సల్మాన్ రష్దీ కానీ, ఇంకా అరవింద్ అడిగా కానీ వాళ్ళు ముగ్గురు ప్రవాసీ భారతీయులు. ఇక్కడ ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతిని కామన్వెల్త్ దేశాల ఆంగ్ల రచయితలకు ఇస్తారు. అది 1969లో ప్రారంభించారు. అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతిని 2005లో ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఈ బహుమతిని ఇస్తున్నారండి. ఇక్కడ ప్రధానంగా రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు పెడతాడో. ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది 30 డేస్ ముందే ఎగ్జామ్కి 40 డేస్ ముందు పేపర్ తయారైంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎగ్జామ్కి 10 డేస్ లేదా 15 డేస్ ముందు ఎగ్జామ్ పేపర్ ఇక్కడ తయారై ఉంటుంది. ఇక్కడ ది ఆర్ట్ ల్యాంప్ అనే నవలకి ఇచ్చారు. రేపు గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్న అండి. ఇండియాలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఈ మధ్య వినోద్ కుమార్ శుక్లకి ఇచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఈ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి. మొత్తం 12 మంది హిందీ రచయితలకి ఇప్పటివరకు జ్ఞానపీఠ అవార్డు ఇస్తే విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ్ ముగ్గురు తెలుగు రచయితలకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. రీసెంట్లీ సరస్వతి సమ్మాన్ అవార్డు ఇక్కడ భద్రేష్ దాస్ స్వామికి అంటే స్వామినారాయణ సిద్ధ సుధా అనే నవలకి ఇచ్చారు. ఒకే వ్యాస్ సమ్మాన్ అవార్డు హిందీ సాహిత్యములో ఇస్తారు. సూర్యబాలకి ఈ అవార్డు రావడం జరిగింది ఇక్కడ. ఓకే, మరొక వెరీ ఇంపార్టెంట్ సార్. 2024 సంవత్సరానికి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి గ్రహీతలతో సంబంధం లేని వారు ఇక్కడ ఎవరండి? ఇక్కడ డారెన్ అసిమోగ్లు టర్కీ దేశం అండి. ఇతనికి ఇచ్చారు. సైమాన్ జాన్సన్ ఈయన ఇక్కడ ఒకే అమెరికా. మరొక ఆయన జేమ్స్ రాబిన్సన్ ఇంగ్లాండు. ఈ ముగ్గురికి ఇచ్చారు. అసా బీస్ ఇక్కడ వైద్య రంగంలో రసాయనిక రంగంలో అసాబీసా రసాయనిక రంగంలో. మరొక ఆయన జాన్ జంపర్ రసాయనిక రంగంలో. మరొక ఆయన ఇక్కడ డేవిడ్ బేకర్. ఈ ముగ్గురికి రసాయనిక రంగంలో ప్రోటీన్ల విశ్లేషణకు లభించింది. హాంకాంగ్ కాదు, హాంకాంగ్. ఈమె 2024 నోబెల్ సాహిత్య బహుమతి ఇచ్చారు. ఢిల్లీ అంటే ఈమె ది వెజిటేరియన్ నవలకి ఇక్కడ ఓకే. ఇదామ్ కియో అనే జపాన్ చెందిన స్వచ్ఛంద సంస్థకి నోబెల్ శాంతి బహుమతి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా విక్టర్ అంబ్రోస్ అని ఇక్కడ విక్టర్ అంబ్రోసు. మరొక పర్సన్ గ్యారీ రూకున్ ఇక్కడ గ్యారీ రూకున్. ఈ ఇద్దరికి ఒకే ఇక్కడ వైద్య రంగంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది ఇక్కడ ఓకే. అదేవిధంగా జెఫ్రీ హింటాన్, జాన్ హాప్ఫీల్డ్ ఆ ఇద్దరికేమో ఫిజిక్స్లో ఏఐ విశ్లేషణకు వచ్చింది. ఈ ఇద్దరికేమో విక్టర్ అంబ్రోసు, గ్యారీ రూకున్కేమో ఒకే మైక్రో ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇక్కడ కోవిడ్ యొక్క నిర్మూలన కోసం వ్యాక్సిన్ ఇక్కడ విడుదల చేస్తారు. ఈ ఇద్దరికి వచ్చి ఇది 2024 యొక్క నోబెల్ బహుమతులు. నోబెల్ ప్రపంచంలో అత్యున్నతమైనది, నోబెల్ సంగీతంలో అత్యున్నతమైనది, గ్రామీ సినీ రంగంలో అత్యున్నతమైనది, ఆస్కర్ అవార్డు ఓకే. నోబెల్ బహుమతులు గ్యారంటీగా ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది ఓకే. మరొక ప్రశ్న చూడండి సార్. 2024 సంవత్సరానికి క్రింది వారిలో
నోబెల్ బహుమతి గ్రహీతలతో సంబంధం లేని వారెవరు? ఎవరికి రాలే? ఆల్రెడీ అనుకున్నాం. జాన్ జంపర్ కెమిస్ట్లో ఇచ్చారు. విక్టర్ అమ్రోసు వైద్య రంగంలో ఆంక్ అంటే ఇక్కడ ఆన్కాంగ్ సాహిత్యంలో దక్షిణ కొరియా దేశం నుండి నోబెల్ సాహిత్య బహుమతిని స్వీకరించిన మొట్టమొదటి లేడీ అండి ఇక్కడ. ఓకే, మరి డేవిడ్ రిచర్డ్సన్ సంబంధం లేదు. రేపు నోబెల్ బహుమతుల గురించి గ్యారంటీగా పోటీ పరీక్షలు ఆడతాడు. 1913 రవీంద్రనాథ్ ఠాగూర్, 1930 సివి రామన్, 1968 హరగోవింద్ ఖురాన్, 1979 మదర్ తెరిసా, 1983 సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, 1998 అమర్త్య సేన్, 2000 ఓకే ఇక్కడ మనకి 2000 ఇక్కడ సార్ ఎప్పుడంటే ఇక్కడ 9లో ఈయన. ఓకే సార్ ఇక్కడ ఎవరంటే మనకు ఈయన ఒక రసాయనిక రంగంలో వెంకటరామన్ రామకృష్ణకి ఇచ్చారు. 2014లో కైలాస్ సత్యార్థి, 2019లో అభిజిత్ బెనర్జీకి ఇక్కడ రావడం జరిగింది నోబెల్ బహుమతి. 1 2 3 4 5 6 7 8 9 ఇప్పటికీ ఇండియాకి 9 నోబెల్ బహుమతులు కూడా రావడం జరిగింది అన్ని రంగాల్లో. ఓకే, మరొకటి చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. గ్యారంటీగా ఇక్కడ నుండి ప్రశ్న అడుగుతాడు. ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో అడుగుతున్నాడు, ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ క్రింది వానిలో తప్పుని ఇక్కడ గుర్తించండి. ఏంటండి? సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత 2024 అవార్డు రీసెంట్లీ స్వీకరించాడు. భద్రేష్ దాస్ స్వామి 1991లో స్థాపించారు. 15 లక్షలు ఈ అవార్డు కింద ఇస్తున్నారండి. ఈయన కర్ణాటక రాష్ట్రం చెందిన యొక్క రచయిత అండి. వ్యాస్ సమ్మాన్ అవార్డు అండి. ఈ అవార్డు సూర్య బాల ఉత్తరప్రదేశ్ చెందిన యొక్క హిందీ రచయిత్రి. 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ వారు ప్రారంభించారు. 4 లక్షల యొక్క నగదండి. 2025కు మహారాష్ట్ర భూషణ్ అవార్డు గ్రహీత రామ్జీ సుతార్ పంజాబ్ యొక్క ఒక ప్రముఖ ఆర్టిస్ట్ అండి. ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం డిజైనర్ కూడా ఈయనే. ది స్టాచ్యూ ఆఫ్ ఓకే మరి అదేవిధంగా అంబేద్కర్ యొక్క విగ్రహం యొక్క డిజైనర్ ఈయనే. కర్ణాటకలో కెంపగౌడ విగ్రహం యొక్క డిజైనర్ ఈయనకి ఇచ్చారు. లతా మంగేష్కర్ అవార్డు ఇక్కడ 2 అంటే రాలే. దీనానాథ్ మంగేష్కర్ అవార్డు విన్నర్ అంటే కుమార మంగళం బిర్లాకి ఈ అవార్డు ఇక్కడ రావడం జరిగింది. అమితాబ్ బచ్చన్తో సంబంధం ఇక్కడ లేదు. ఎన్ని కూడా లేటెస్ట్ అవార్డులు. ఈ మధ్యన ఏపీ ప్రభుత్వం నుండి మార్చి 30 నాడు మైనస్వామి నాయుడికి ఉగాది పురస్కారం ఇచ్చారు. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అండి అతను ఇక్కడ. ఓకే, ఈ మధ్యన ఇక్కడ సార్ అంటే మోడీకి మార్షిష్ అత్యున్నతమైన అవార్డు, శ్రీలంక అత్యున్నతమైన అవార్డు, బార్బడోసు అత్యున్నతమైన అవార్డు, రిషి సునాక్ బ్రిటన్ అత్యున్నతమైన అవార్డు, జేమ్స్ అండర్సన్కి బ్రిటన్ యొక్క అత్యున్నతమైన యొక్క అవార్డు కూడా రావడం జరిగిందండి. ఓకే, మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏంది? మారిషస్ దేశం అత్యున్నతమైన యొక్క అవార్డు గ్రహీత నరేంద్ర మోడీ. ది కంపెనియన్ ఆర్డర్ ఆఫ్ కీ స్టార్ హిందూ ఓషన్ అవార్డు కూడా మోడీకే వచ్చింది. ఓకే, శ్రీలంక నుండి మిత్ర విభూషణ్ అవార్డు గ్రహీత మోడీ ఇక్కడ. మదన్ అంటే మధుసూదన్ సాయికి
ఫిజీ దేశం అత్యున్నతమైన అవార్డు సామాజిక విభాగంలో ఇచ్చారు. మరి స్లోవేకియా దేశం అత్యున్నతమైన అవార్డు రాలే. కాకపోతే స్లోవేకియా దేశంలో ఇక్కడ కాన్స్టాంటైన్ ఫిలాసఫర్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు వచ్చింది, కానీ ఈమెకి ఇక్కడ ఈ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డు రాలే. పోర్చుగల్ ప్రభుత్వం ది సిటీ ఆఫ్ హానర్ లిబ్సన్ అవార్డు ఇచ్చింది. స్లోవేకియా నుండి ఈమెకు వచ్చిన యొక్క అవార్డు అంటే కాన్స్టాంటైన్ ది ఫిలాసఫర్ అవార్డు ఇక్కడ ఈమెకు రావడం జరిగింది, కానీ అత్యున్నతమైన అవార్డు స్లోవేకియా నుండి రాలే. మరొకటి చూడండి, ఈ క్రింది వాళ్ళలో పద్మ అవార్డులతో ఇక్కడ సరికానిది ఏందండి? ఇక్కడ ఈసారి 13 మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. ఈసారి 19 మందికి పద్మభూషణ్ అవార్డు, 7 పద్మ విభూషణ్ అవార్డు, 2 విదేశీయులకి పద్మ విభూషణ్ అవార్డు రాలే. ఓన్లీ ఒసామా సుజుకి ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు ఇక్కడ రావడం జరిగింది. జపాన్కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఒక్కరికే ఇచ్చారు, శారదా సిన్హా. అదేవిధంగా లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, మరొక పర్సన్ వాసుదేవు నాయర్, దువ్వూరి నాగేశ్వరరెడ్డి, కుముదిని లక్ష్మీకాంత్, జస్టిస్ లకియా, జస్టిస్ ఇక్కడ కెహర్, వీళ్ళకి పద్మ విభూషణ్ అవార్డు ఇక్కడ రావడం జరిగింది. ఏపీకి 5 పద్మ అవార్డులు, 1 పద్మభూషణ్ బాలకృష్ణకు, 4 పద్మశ్రీ అవార్డు. మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, మరొక ఆయన వద్దిరాజు రాఘవేంద్రాచార్య, మరొక ఆయన మాడుగుల నాగపని శర్మ. 4 పద్మశ్రీ అవార్డులు, 1 పర్సన్కి పద్మభూషణ్ అవార్డు ఇక్కడ బాలకృష్ణకి ఇవ్వడం జరిగింది. మరొకటి చూడండి సార్, ఈ కింది వాళ్ళలో సరికానిది ఏది? ఏందండి? నోబెల్ బహుమతుల్ని 1901లో స్వీడన్ దేశం ఇక్కడ స్థాపించింది. గాంధీజీ శాంతి బహుమతిని 1995లో స్థాపించారు. గాంధీజీ శాంతి బహుమతి 2002లో గీతా ప్రెస్కు వచ్చింది. ఆ తర్వాత ఎవరికి ఇవ్వలే. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని 1986లో స్థాపించారు. రీసెంట్లీ చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచిలెట్కి ఈ అవార్డు రావడం జరిగింది. పులిట్జర్ అవార్డు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ పులిట్జర్ అవార్డు ప్రపంచంలో జర్నలిజంలో అత్యున్నతమైన అవార్డు. రీసెంట్లీ న్యూయార్క్ బ్రేకింగ్ న్యూస్ విభాగంలో వాషింగ్టన్ పోస్ట్ పత్రికకి ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికకి 2 అవార్డులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు నికరాగ్వా దేశానికి చెందిన ప్రెస్ లా అనే పత్రికకి ఈసారి యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2000 ఇక్కడ మనకి గ్రామీ అవార్డు ఇక్కడ రాంగ్ ఉంది. ప్రపంచంలో సంగీతంలో అత్యున్నతమైన అవార్డు ఏది? ఇక్కడ గ్రామీ అవార్డు ఇక్కడ త్రివేణి ఆల్బానికి ఇండియాకి సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ పర్సన్కి ఇక్కడ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎబెల్ బహుమతి 2003లో ప్రారంభించారు. గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్ బహుమతి రీసెంట్లీ ఎవరికి ఇచ్చారంటే మసాకి కాశీ వారా. ఇది రైట్ ఉంది. మ్యాన్ బూకర్ బహుమతిని స్థాపించింది కూడా 1969. ఇది మాత్రం రాంగ్ ఉంది. 67వ గ్రామీ అవార్డులు ప్రారంభించారు. రీసెంట్లీ
ఫిబ్రవరి 2వ తేదీన ఎన్ని మీకు కవర్ కావాలనే యొక్క లక్ష్యంతో మీకు అడుగుతుంటే చెప్తున్న యొక్క సంఘటన సార్. మరొక పాయింట్ చూడండి. ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి 97 ఆస్కార్ అవార్డులతో. ఇందులో రాంగు చూడండి. ఇక్కడ ఉత్తమ చిత్రం అనోరణ, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఈసారి ఆస్కార్ అవార్డులో ఐ యామ్ స్టిల్ హియరా, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ది బ్రూటాలిస్ట్కు అవార్డు వచ్చిందా, ఉత్తమ హీరో ఆడ్రియన్ బ్రాడినా. ఆన్సర్ ఏంటంటే ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో అనోర చిత్రానికి ఉత్తమ చిత్రం విభాగంలో అనోరకు అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్, ఆయనకి అవార్డు వచ్చింది. ఉత్తమ హీరోయిన్ కివి మాడిసన్, ఆమె నటించింది అనోర చిత్రం, ఆమెకి అవార్డు వచ్చింది. ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ కూడా అనోర చిత్రానికి అవార్డు వచ్చింది. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగానికి కూడా అనోరకి అవార్డు వచ్చింది. కానీ ఉత్తమ హీరో ఆడ్రియన్ బ్రాడీ నటించిన మూవీ ది బ్రూటాలిస్ట్ అనే మూవీలో నటించారండి. ఇవి ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు ఇది. రేపు 2027 నుండి ఆస్కార్ అవార్డులను దాదాపు ఇక్కడ 100వ ఆస్కార్ అవార్డుల యొక్క ఫంక్షన్లో ఈసారి స్టంట్ డిజైన్ విభాగంలో కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఒక నిర్ణయానికి ఇక్కడ రావడం జరిగిందండి. మరొకటి చూడండి. ఈ క్రింది వానిలో తప్పుని ఇక్కడ గుర్తించండి. ఏందండి ఇక్కడ తప్పును గుర్తించేది? లపాటా లేడీస్ చిత్రానికి 10 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలింఫేర్ అవార్డులు లభించినవా? సందీప్ సంగ్వాన్కి ఉత్తమ కోచర్ ద్రోణాచారి అవార్డు లభించిందా? దీప్తి జీవాంజికి అర్జున్ అవార్డు లభించిందా? జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు వచ్చిందా? ఈసారి 2024కి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు గ్రహీతలు మాను బాకర్, హర్మన్ ప్రీత్ సింగ్, ఆయన హాకీ కెప్టెన్, డి గుగేష్ చెస్ ప్లేయర్, చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విజేత. మరొక ఆయన ప్రవీణ్ కుమార్, ప్రముఖ పారా అథ్లెటిక్స్ అండి. ఇతను ఇక్కడ ఈసారి ఇక్కడ సార్ మాను బాకర్, హర్మన్ ప్రీత్ సింగ్, డి గుగేష్, ప్రవీణ్ కుమార్, వీళ్ళకి ఇక్కడ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డులు రావడం జరిగింది ఇక్కడ. అయితే లాస్ట్ ఇయర్ దీప్తి జీవాంజీ పారా ఒలింపిక్స్లో 400 మీటర్ల పరుగు పందెంలో మెడల్ తెచ్చిన తెలంగాణ ప్లేయర్. లాస్ట్ ఇయర్ 32 మందికి అర్జున్ అవార్డు ఇచ్చారు. సందీప్ సంగ్వాన్ ఇక్కడ ఇక్కడ మొత్తం 3 కోచర్లకి ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ జ్యోతి సురేఖకు ఖేల్రత్న అవార్డు రాలే. ఇది రాంగ్ ఉంది ఇక్కడ. ఇది మాత్రం ఇక్కడ జ్యోతి సురేఖ రాంగ్ అండి. ఇక్కడ మాత్రం మరొకటి చూడండి. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఏందండి సరైన వాటిని గుర్తించండి. మీరే క్యాచ్ చేయండి. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన ఒక విజేతకు ఉండాలి. ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్ ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి. ఈసారి 100% నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రతి హాఫ్ మార్క్ కూడా నీ లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. టోటల్ ఎనప్ అండి ఈ క్లాసెస్ ఇక్కడ.
మసాకి కాశీ వారికి ఎబేల్ బహుమతి వచ్చిందండి. 2025 సంవత్సరం జపాన్ కంట్రీ అండి. బీజ గణిత మేధావి. ఎబేల్ బహుమతి నార్వే ఇస్తుంది. మార్చి 14 అంతర్జాతీయ గణితం రోజు. డిసెంబర్ 22 శ్రీనివాస రామానుజం జన్మించిన రోజు జాతీయ గణితం రోజు. 2025కు బాలకృష్ణకు దేశంలో 3వ అత్యున్నతమైన అవార్డు వచ్చింది. రైటే, పద్మభూషణ్. దువ్వూరి నాగేశ్వరరెడ్డికి దేశంలో 2వ అత్యున్నతమైన అవార్డు వచ్చింది. రైటే, కానీ 8 మంది తెలుగు ప్రముఖులకి పద్మ అవార్డు రాలే. తెలంగాణ నుండి 2కి ఇచ్చారు, దువ్వూరి నాగేశ్వరరెడ్డికి, మందాకృష్ణ మాదిగకి. ఏపీ నుండి 5గురికి పద్మ అవార్డులు వచ్చినాయి. బాలకృష్ణకి పద్మభూషణ్, మిగిలిన 4గురికి పద్మశ్రీ అవార్డు. మొత్తం 7 పద్మ అవార్డులు అండి. ఇవి లేటెస్ట్ ఇక్కడ అవార్డుల నుండి మనకి ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలండి. వీటిపైన ఎగ్జామ్లో మనకి ప్రధానంగా ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏరియాస్ నుంచి, అవార్డుల నుండి. ఓకే, థ్యాంక్ యూ.